హలో. సో ఈ రోజు నేను వీడియో చేస్తుంది ఏంటంటే సర్ఫ్ మీదనే అన్నమాట. సో ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సూసైడ్ ప్రాంక్. ఏంటి సర్ఫ్ సూసైడ్ ప్రాంక్ ఏంటా అనుకుంటున్నారా? సో చూడండి, మీరే చూడండి, వీడియో చూడండి, చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ కి మెసేజ్ చేశాను, నాకు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు, నేను ఉండను, ఇంకా ఇంట్లో వెళ్ళిపోతా, అది ఇదని నార్మల్ గా అయితే మెసేజెస్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఏమైంది చెప్పు అంటే ఇట్లా పెద్ద గొడవ అయింది అని మాత్రం చెప్పాను, కానీ రీజన్ మాత్రం చెప్పలేదు. ఇదే నీకు ఇంకా లాస్ట్ మెసేజెస్, నాకు ఇంకా నువ్వు కాల్ చేయకు, మెసేజ్ చేయకు, చేసినా నేను ఎత్తాను, అది ఇది అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా ఆమె బయటికి వెళ్దాము అని తమాషాగా మెసేజ్ చేసింది. సో చూపిస్తాను ఇప్పుడు మీకు మెసేజెస్. దిస్ ఇస్ ద లాస్ట్ మెసేజ్, గుడ్ బై, అది ఇది అని చెప్పాను అనమాట. చెప్పు, చంపేస్తా, మూసుకొని ఏంటిది అది ఇది అని అన్న అడుగుతుంది. సో ఇది కూడా మీకు స్క్రీన్ రికార్డ్ తీసి పంపిస్తాను. సో ఆల్రెడీ వచ్చింది, కానీ ఇంట్లో సీరియస్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మళ్ళీ పంపించేసాను. ఇంకా 10 minutes లో వస్తుంది అనమాట. మెసేజ్ అయితే వస్తున్నా అని అంటుంది. చూద్దాం తను వచ్చాక రియాక్షన్ ఏంటో. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని మాత్రం ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఓకే చలో. నాకైతే చాలా భయం అవుతుంది, మరి సీరియస్ అవుతుందా, జోక్ తీసుకుంటుందా, లేకపోతే నమ్మదో అని చెప్పేసి. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ ఆటోమేటిక్ గా వచ్చింది, కానీ చెయ్యాలని మాత్రం ఫిక్స్ అయినా. అది కూడా తన మీదనే చేస్తాను, ఇంకెవరి మీద చేయలేం కదా. అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏంటంటే వీడియో తీసి మా ఫ్రెండ్కి పంపిస్తాను అనమాట. సో ఈ వీడియో చూసి తను మా ఇంటికి రావాలి. అది తెల్లబట్ట కావాలి కదా. మమ్మీ ఒకసారి రావా, డాడీది చినిగిపోయిన బనీన్ ఉంటుంది కదా. అయ్యో కట్ అవుతుంది. అయ్యో బ్లడ్ అర్థమైందా? ఇప్పుడు ఇది తీసేస్తా. అక్క ఏం చేస్తున్నావు అక్క అని చెప్పేసి నువ్వు అరవాలి. వెళ్ళిపో, అరువు రే. ఓ ఏం చేస్తాను అక్క, వచ్చినావు అనుకో నిన్ను కూడా కోసేస్తా చెప్తున్నా. రాకు, ఏ పిచ్చిలేసిందా నీకు? అరే పోనీ, అరే చెప్తాం కదా. నువ్వు ఫస్ట్ నువ్వు జోలికి రాకు, అర్థమైతే రావాలి కదా మనకి మెయిన్. లాక్ చేస్తాను అనమాట. మా మమ్మీని కూడా జాయిన్ చేశాను ఈ వీడియోలో. ఏమో మా మమ్మీకి నవ్వు వస్తుంది నేను గట్టను అని అంటుంది. డౌట్ రాకూడదు, జస్ట్ 2 minutes చూద్దామా. వస్తున్నా అని మెసేజ్ పెట్టింది. ఆల్రెడీ మైండ్ పని చేయట్లేదు నీకు. చూడాలి, యాక్ట్ చేసేది అనమాట. మెసేజ్ అయితే చేశాను, ఒప్పించుకోలేదు. అప్పుడే స్టార్ట్ యాక్టర్ అయిపోయింది, ఏం చేద్దాం. అట్లా కాదు, ఇది కొంచెం కనిపించాలి, ఇది కనిపించాలి కొంచెం ఇట్లా కట్టే. అదే బ్లడ్ అదే ఓపియత ఒక కాట్లు కనిపించదు అసలు, కాట్లు గుర్తుపట్టరేంది. మా మమ్మీ నాకు సజెషన్. నీకు సిగ్గు చరం లజ్జ ఏది పెట్టా నీకు దేవుడు. నేను చెప్తున్నా కదా, దొంగేశాలు బాగా పడుతున్నావు స్వాతి, చెప్తున్నా నీకు. కంపు వాసన, అసలు దయ్యం లేకుండా తయారవుతున్నావు అంటే నీకు అన్ని లంగ పనులు బాగున్నాయి నీ దగ్గర, చెప్తున్నాగా. అవల మొఖం దానా, కంపు అసలు. హాస్పిటల్ పోయి మెంటల్ మళ్ళా నాకు అవల పనులు చేయకే సచ్చిందానా. వచ్చిందండి వయ్యారి. ఏమైంది? దీనికి వచ్చింది
బాగా బాగా కలుపు బాగా వచ్చింది ఇంటికి పొగరు. ఓయ్ ఛీ. మీకు వండేసారు బాగా చేస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకే ఏమన్నారు? మేమేమనలేదు అసలు, దాని జోలికే వెళ్ళట్లేదు. నిజం చెప్పు, ఏమనకుండా ఎందుకు అట్లా చేస్తుంది? నేనేమనలేదు అసలు, నాకు తెలియట్లేదు. ఏమైందిరా? ఏదో పెళ్లి టాపిక్ విషయం లేదు. ఆ? పెళ్లి టాపిక్ అంట, ఏం పెళ్లి? ఏదో టాపిక్ అంట. ఏం టాపిక్? పెళ్లి చేసేస్తా అంట అంటే పెళ్లి చేస్తారా? అప్పటికైనా చేసుకోవాల్సిందే కదా. ఎప్పుడు టైం ఎప్పుడు అది? మరి అంతే, చదువుకున్నప్పుడు ఏజ్ వచ్చింది కదా, ఏజ్ ఏమన్నా వచ్చిందా దీనికి? హాస్పిటల్కి వెళ్ళంలే. అవసరం లేదులే. చంపేస్తాను నిన్ను కథలు పడ్డావంటే. లే, వాళ్ళకి అవసరం లేనప్పుడు నాకెందుకు? లేవు స్వాతి, లేవు. చెప్పు మమ్మీ, మీకు అవసరం లేదు కదా, నేను దీనికి కూడా చెప్పు. లేవు, ముసుకొని అవసరం లేదులే. లే స్వాతి, కోపం తెప్పాక నాకు. ప్లీజ్ వదిలే, వాళ్ళకి నేను అవసరం లేదు. లేవు, నాకు అవసరం ఉన్నావు. వద్దు. లే, అరే చెప్పరా నువ్వైనా. నన్ను అడిగితే షాక్తో పొడిచినట్టున్నది. లే, ఒక్క ముచ్చట మాట్లాడినా నీకు బాగుందా చెప్తున్నా. లేవు నువ్వు ఫస్ట్. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. ఒక్క ముచ్చట మాట్లాడినా నీకు బాగుందా చెప్తున్నా. లేవు నువ్వు ఫస్ట్. అందరికి వార్నింగ్ ఇచ్చిన, నీకు సరే ఇవ్వాలా? సరే లేవు. అన్నట్టుగా అట్లా అంటాను, అందుకే నేను జోలి లే, పోతున్నాను. నేను చచ్చిపోయేటట్టున్నా, ఫస్ట్ వాటర్ తీసుకురా. నాకు ఏం చేయాలో కూడా అర్థమైతలేదే బాబు. చంప అలుగుతాయి. ఇంకొన్ని తాగులే, ఇవన్నీ తాగు ప్లీజ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, పడుతుంది. లేవే, ఇంకొన్ని తాగు ప్లీజ్. స్వాతి, చంప అలుగుతా అన్న. లేవు హాస్పిటల్. డబ్బులు లేవంటే హాస్పిటల్. నా దగ్గర ఉన్నాయి, లేవు. ఈ అమ్మాయి బంగారం రా. మావాడున్నాడే దొంగ మింగేశా. లేవు. వద్దు. కట్టలా? లే, నాకు బలం కూడా లేదు. లేవా, నీళ్ళు పోస్తాం ముఖం మీద. లేవు మరి. మళ్ళీ బెడ్షీట్ ఖరాబ్ చేస్తున్నాం అని కూడా అంటారు. వద్దు. ఏం బెడ్షీట్? ఇగో ఏం కాదు, లేవు, నేను లేస్తాను. వద్దు, చాలు, నీళ్ళు ఎక్కువ రావద్దు. ఇంకొన్ని తాగు. ఇంకా తక్కువ రకంగా అవుతాయి. చిన్న కొడితే ఇస్తారా? ఇస్తాడు కొడితే మరి నువ్వు చెప్ప వదులుతాను నోరు తెలుస్తావు అంటే అర్థమవుతుందా? అంతా నీ వల్లనే. అవును మరి. నోరు మూసుకో ఫస్ట్. ఏమన్నాడు? ఏమన్నారా? చేస్తే ఆ? తన్న కట్లా ఎందుకు దాన్ని నా ఫోన్ వల్ల కొట్టింది మరి. ఎందుకు వల్ల కొట్టింది? వాళ్ళకి తంతా. నువ్వు ఎందుకు తంతావా? ఎందుకు తంతావు? అక్క మీద కాలు లేకొచ్చా? కాదు ఇట్లా నన్ను కొట్టింది చూపిస్తావా నీకు? ఇగో కొడతాది. రేపు ఎగ్జామ్ చదువుకోండి అంటే కొట్టింది మరి నన్ను. చదువు నా ఇష్టం, నాకు ఎందుకు చదువు నువ్వు లేకు ఫస్ట్. గురించి. నేను ఆ పని పోతే షాక్ అనుకుని ఇసురు వచ్చింది. లే, ఇంటి ఎట్లా పుచ్చుకుంటాడు టాక్ నీ అయ్యాడు. మరి అదే పనికి పోయింది. ఆ? రాలే వస్తుంది, ఫోన్ చేసిన. ఏం కాలే, కట్ చేసుకుంటే వాన్ రక్తం అర్థం అయితే లేవే. లేవు స్వాతి. అలా అందరికి లేనప్పుడు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? లే, పోతే ఒకసారి ఎగ్జామ్ అవసరం లేదు, వదిలే. లేస్తావా లేదా? నువ్వు కూడా రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. నాతో ఏం చేసుకుంటావు ఇంకా? నేనేం పెళ్లి చేసుకోను. లేవు నాకు. పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి సంబంధం వచ్చినా స్వాతి లే. పూజ నాకు వద్దులే, ఇది వదిలే.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంతే అట్లే అంటారు. వాళ్ళే అవసరం లేదని వదిలేసారు కదా, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? నడు వెళ్దాం. వద్దు వదిలే. లేవు పట్టుకో. ర్యాపిడో బుక్ చేయాలా? మాకు అది కూడా రాదు కదరా, లేకపోతే నేను బుక్ ఏం కాదు ఏం కాదు, అట్లే అవుతుంది. అది ఇంకా తక్కువే. వద్దు ఇట్లా కోసుకో, ఇట్లా కోసుకో, ఇట్లా కోసుకో, ఇట్లా తీసుకురా, ఇంకొంచెం మంచి స్టాక్ తీసుకురా, అది కావట్లేదు. గొడవేసి కొట్టుకు ఇట్లా లేవు. ఎక్కడికైనా వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వాళ్ళు అవసరం లేదన్నారు కదా, నీకెందుకంత? దా. బా నాకు బండి కూడా రాదు కదరా నాకు. నాకు వచ్చు. వచ్చాడు 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 వచ్చాడు. ఇక్కడ రాయరా నేను దాని నాకెంత నడప. నీకెందుకురా? ఎలా జరుగు. దా. ఎక్కడికి? హాస్పిటల్ అవసరం లేదు. డబ్బులు వేస్ట్ అంతే. నీకెందుకు? డబ్బులు బొక్క ఎందుకు? డబ్బులు వేస్ట్. డబ్బులు బొక్క కట్టి కట్టింది మా అమ్మ ఆల్రెడీ. అది కాదు, వాళ్ళకి తెలుస్తాయి. సో అతి కథలు పడకు నువ్వు. ఏం ఐడి కార్డులకు వస్తుంది. దా. అది చూడు, మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు. వీడికే అవసరం లేనప్పుడు నువ్వెందుకు ఇంకా? గ్రూప్ ఓ నెగిటివా బి పాజిటివా? అమ్మో ఇంతగాడింది. ఏం చిన్న బ్లడ్ కదా. ఇట్లా కొట్టుకేసి కొట్టుకు, ఇట్లా కొట్టుకో. ఇట్లా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పేరు పెట్టుకో. నేను కొడితే తప్పు రాదు మరి. అట్లా కొడతాడు సరే, అట్లా కొడతాను నేను. ఆ జోలికి వస్తే చెప్పినప్పుడు రాను మరి, నాకు రావద్దు. పెళ్లి చేసుకోమో ఊరికే ఆడిపోద్దు. అసలు నువ్వు నువ్వు ఎందుకు చేసుకోరా? వచ్చినావు? రావద్దన్నా కదా. నువ్వు చేసుకో ఫస్ట్. నువ్వు ఎందుకు వచ్చినావు? నేను మెసేజ్ చేసినప్పుడు రమ్మన్నా కదా. ఆ? నువ్వు చెప్పినావా? ఆ? ఎవరు చెప్పొద్దని చెప్పినా కదా, అందరికి చెప్పినావా ఇప్పుడు? ఇస్తా లైవ్ పెడతా. దా. ఏం కాలేవట్లేవు డబ్బులు వేస్ట్ అంతే మళ్ళా. అగో. వీడన్నా పట్టించుకుంటున్నాడు. ఇట్లా కాదు, ఇట్లా చేసి ఇట్లా ఇట్లా కొట్టుకో. పోతూ దెబ్బ స్పాట్ స్పాట్ ఇటు బయట బాగా ఆయనకు ఇక పూజ తక్కువ చెప్పిండు. ఇంకొంది వాళ్ళకి పరుగు ఇజ్జత్ ముఖ్యం. పోనీ. నేను అవసరం లేదు వాళ్ళకి. దా. సాయంత్రం తీసుకో. సాయంత్రం తీసుకో. డాక్టర్ నంబర్ ఉంది, నేను వెళ్తే. ఓకే. ఇంటికి పిలిపిస్తారా? సార్ ఎందుకు పూసుకుంటున్నావు? నాకెందుకు వస్తలేదు? అవుతున్నారు ఎందుకు? ఏం కాకపోతే నువ్వు దాని ఇగో నేను చెప్తారా? నాకు చెయ్యి నొస్తుంది. ఏందిరా? ఇట్లా డబ్బులు వేస్ట్. టేక్ దిస్ హ్యాండ్. అట్లా వద్దు, అట్లా వస్తుంది. హ్యాపీ కదా? కొంచెమే దీని గురించి చెప్పండి. హ్యాపీగా ఉండమని. ఇట్లా ఇట్లా ఉట్టుకో, బాగుంటది. నువ్వు కొట్టుకో. అప్పుడు బ్రెయిన్ మీరంతా ఒక పార్టీ అంటే వెళ్ళిపోండి. నేను ఎందుకు మధ్యలో పెళ్లి చేసుకోమని పోతే కట్నం వస్తుంది మంచిగా ఆరామ్స్గా ఫ్రీ వేసుకుంటున్నావు. బాగా తొక్క చెయ్యి ఇట్లా తిరగొట్టుకు. ఇట్లా మంచిగా ఉంది. కోన్ పెట్టుకున్నంత మంచి సూపర్ ఉంది. ఎట్లా కట్ చేసుకుంది? షార్ట్ ఏదైనా పెళ్లి పోతే నేను కట్ చేసిన పూజ కట్ అయింది. పూజ ఏదైనా పెళ్లి పోతే 2 చేతులు ఇట్లా కట్ కట్టు కట్టకుండా నీ శ్వాసన వస్తుంది బ్లడ్ అని అంటుంది. బ్లడ్ నీ శ్వాసన వస్తుంది. వస్తుంది. ఎట్లా వస్తుంది మరి బ్లడ్? ఎట్లా వాసన రావాలో అట్లా వస్తుంది. నడువు. నవ్వుతున్నావే? చూడు మరి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఏంటిది? వెరీ టేస్టీలెస్. ఇట్స్ ఏ రెడ్ కలర్ బ్యానిష్. నా చేతులు అనుకుంటున్నాయి ఇంకా. ఏం మనుషులు మీరు? అయ్యో శివుడా ఏమాయే ఎనగడి దానికి సరిపోయే. ఇంతసేపు ఇదేం తెలుస్తలేదేవో.
సర్ఫ్ ఎండిపోయిందా? సర్ఫ్ ఎండిపోయిందా? ఎవరన్నా కోసుకొని చేపిస్తా చేయలేదు నీకు. సరుస్తుంది అడిగారు బ్లడ్ వస్తుంటే సర్ఫ్ తోటి అడిగిందా టాబ్లెట్ కొత్త కట్ చేసుకున్నా చూడు. అంత క్లియర్ గా ఉన్నా కూడా నువ్వు అలా చేస్తావా? మరి ఏది ఎందుకు చెప్పాను ప్రూఫ్ కోసం. మళ్ళీ మా వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి ఏనంటే మీ వల్ల జరిగిందనంటే అది కనబడదే, కడుగుతా కనబడుతుంది నీట్గా కడుగుందా కాదు అవసరం అది పోతే మంచిరా వాళ్ళు. చాలా చేసి ఏం అనిపిస్తలేదు. లోపలికి కట్టింది, లోపలికి చూడు నరం. ఇంట్లో చూపిస్తారా? ఇట్లా కట్ చేసుకున్నాడు, ఇంట్లో చూపిస్తాను. ఈడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మా మమ్మీ పడబోసిందంట, సో దీనికోసం మళ్ళీ చేస్తున్నాము. ఆకాశయ్య పోయి, నేను చెయ్యి మీద పోసి ఆకాశయ్య మీద పోయి, ఆకాశయ్య పోయి. అమ్మ కట్ చేస్తావా? కట్ అయింది. ఓ అరే ఇదే బ్లడ్. అవునా? నీకు ప్రాంక్ చేసామే. ఇంకా లేదు. పెట్టి పెరుగుతుందా? మండుతుందే. నీకేం కొయ్యలేదు, నేను నిజంగానే కొయ్యలేదు. ఏం లేదు అక్కడ, ఏం లేదు. ఏందా రియాక్షన్, దిస్ ఇస్ ద కెమిస్ట్రీ సబ్జెక్ట్ అన్నమాట. మీకు చెప్తే నమ్మేస్తాను, అన్ని నమ్మేస్తావు. ఇక్కడ అంత క్లారిటీ గా తెలిసింది కదా. లేదు, ఏం లేదు, బుర్ర లేదు, ఏమన్నా గీయలేడు. క్లాప్స్ బా. వీడియోలో నిజంగా అనుకున్నావా? ఇంకెవరు మీరు చేస్తారు? నేను ఇంకోసారి మీకు వద్దండ, కానీ నిజంగానే ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్ ఈవెంట్ జరిగింది. నాకు అది ఒకటి ముక్కు ముట్టుకోవడం. ఈడేమో ఈడు పన్నీడు చేస్తానే ఉన్నాడు, ఆడు మూల కూర్చుంటానే ఉన్నాడు. వీళ్ళు అయ్యే కనిపిస్తలేడు నాకు. చూడు ముక్కు వాసన ముక్కు వాసన వస్తుందంటే తిడుతుంది, ఏం చేస్తలేదు. సీరియస్ అయింది, పక్కా సక్సెస్ అయింది అనమాట. అక్కడ చీర పడుకున్నా కూడా అర్థం కాదు. అసలే హార్ట్ పేషెంట్ ఇలాంటివి నమ్మి చేయకండి. లేవు నాకు కావాలి అని అంట. ఇవి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా మనకెందుకు. చెంప సల్లు చెంప సుర్రు అన్నది. ఒకసారి చెంప చూపెట్టు, చెంప చెంప చూపెట్టు. కొట్టి కొట్టి ఆశ కొట్టింది నా బాబు. మా డాడీ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి, కొంచెం ఆగండి. ఇగో హెడ్ కూడా హీట్ అయిపోయింది, ఒకసారి పట్టుకొని చూడు నువ్వు కావాలండి. అసలు మెంటల్ పేషెంట్ ఎక్కడ మెంటల్ పేషెంట్ అండి. నా బ్రెయిన్ పని చేయదు, నా హార్ట్ పని చేయదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పోయి నా మీదే చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాతో కాదు, ఏ పేరెంట్స్ అయినా చూస్తూ ఉంటారు ఆ కూతురు రక్తం గారుతూ ఉంటే. ఏ తమ్ముళ్ళైనా అన్నలైనా ఆ డౌట్ రాలేదా నీకు? నాకేం తెలుసు, నాకేం తెలీదు. అవి వచ్చింది, మా అయ్యి వచ్చింది అడుగు. అసలు మాట్లాడకు నువ్వు నాతో. మీరు ఎవరు వద్దు నాకు. పూజ నా బాగా
అదిగయ్యా ముక్కు పోసుకుంటుందండి ముక్కు దేవుడా స్మెల్ కూడా వస్తలేదు అసలు స్మెల్ వస్తుందంటే వాసన చేసుకుంటా వాసన వస్తుందండి అక్కడ వచ్చేసరికి రక్తం చూసి దిమ్మ ఖరాబ్ అయింది దానికి. అసలు మా డాడీకి కూడా తెలీదు, ఓన్లీ మా మమ్మీ మా తమ్ముడు నేనే ప్లాన్ చేసింది. అందరికి వందనాలు అందరికి అందుకే వచ్చిందని మరి పంపించేసాం. నన్ను పైకి ఏంది రావేమో నేను చెప్పు కోపంగా ఉన్నారని వెళ్ళిపోమని వెళ్ళిపోయినా నేను స్ట్రైట్ వెళ్ళిపోయాను. ఇట్లా గేట్ కూడా సపోర్ట్ గేట్ కూడా సపోర్ట్ లేదు సార్. స్లోగా తీసుకుంటా అమ్మా నేను స్లోగా తీసుకుంటా అమ్మా నేను వెళ్ళిపోతాను అనుకుంటే నిజానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ప్లాన్ గా రెడీగా ఉంది, అది కూడా తిన మీదనే. నాకు తెలిసి తనకు ఐడియా కూడా ఉండదేమో, కానీ ముందే చెప్తున్నా మళ్ళీ వణికిపోతుంది, మెంటల్ పేషెంట్ అయిపోతుంది అంటే నా వల్ల కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్.